విషయం, ఒక అతి ముఖ్యమైన పరిణామం ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, గడిచిన 3 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాం. ఈ పోలింగ్ బూత్ల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్ లో వాళ్ళ ఓట్లు ఏమీ లేవు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఈ పరిణామం జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నల్లపల్లిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్ కి వెళ్ళి ఓట్ వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్ లో ఉంటుంది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తా ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది. అంటే ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే. దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్ కి వెళ్ళి ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఎలా ఉంటుంది? సో ఓటర్ ఈస్ కెప్ట్ ఇన్ డార్క్. ఏ బూత్ కి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు. దానికి కారణాలు 2. ఒకటి బూతులు మార్చడం, రెండోది ఓటర్ స్లిప్ డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం. నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ముఖ్యంగా ఎన్నికల కమిషన్ గమనించాలి. మొత్తం నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్ర లేవాలి. ఓటేయడం అనేది ఫండమెంటల్ రైట్. అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ కాలరాస్తా ఉంది, కాపాడలేకపోతా ఉంది. తక్షణమే ఇప్పుడైనా మొద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని 10,600 ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్ గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది, ఏ బూత్ కి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్. అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్, పులివెందుల మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి ఉన్నారు, అచ్చుకట్టు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు. మాకు ఓటర్ స్లిప్ వెనక్కి ఇచ్చేసి అని చెప్పి ఆ ఓటర్ స్లిప్ అతను వెనక్కి ఇచ్చేస్తే వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే మొత్తం నిన్న రాత్రి ఎర్రిపల్లి గ్రామంలో దాదాపు ఒక 20-30 ఇళ్లు తప్ప మిగతా అన్ని ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు. ఇవాళ నల్లపల్లి గ్రామం ఉద్దేశం ఏంటంటే ఫైనల్ గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో. వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మలమడుగు నుంచి, కొండాపురం, ముద్రూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక 100 బండ్లలో నల్లపల్లిలో దించారు. మధ్యాహ్నం పులివెందుల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక జత బట్టలు పెట్టుకొని రమ్మని చెప్పారంట. పులివెందుల్లో దించి మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్ లో నల్లపల్లికి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూలో పెట్టి
ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అబాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు. అంటే బయట నియోజకవర్గం నుంచి, బయట మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము, వాళ్ళు ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్ని కూడా వారి చేతికి ఇవ్వడము, వాళ్ళు వెళ్ళి ఓటు వేయడం, అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం. చూసేదానికేమో కెమెరాల్లో, వెబ్ కాస్టింగ్ లో ఎటువంటి గొడవలు కనిపించవు, కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి. వెబ్ కాస్టింగ్ లో ఎటువంటి అలజడి ఉండదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, కానీ నిరంతరంగా దొంగ ఓట్లు పడతాయి. అసలు ఓటరేమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు. దొంగ ఓటరేమో ఈ టీడీపీ కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసేసి వెళ్ళిపోతాడు. అధికారుల కోఆపరేషన్ తో, ఎన్నికల కమిషన్ కోఆపరేషన్ తో. ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా, లేచి సత్వరమే మళ్ళా మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఇవాళ మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్ కు మళ్ళీ ఓటర్ స్లిప్లు చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ ను మనవి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా కనీసం ఒక్క ఓటు కూడా గల్లంత అవ్వలేదే. మీరు ఒక్క ఓటు గల్లంత అయిందని చెప్పి చూపించమనండి. ఎక్కడ ఒక్క ఓటు కూడా గల్లంత కాలేదు. యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వచ్చిన ఓటర్లు అందరూ అందులోనే ఉన్నారు. మేము ఓటర్లను ఎక్కడ ప్రలోభ పెట్టలేదు. ఈరోజు నిజంగా పులివెందులలోని ఓట్లు వేయటానికి వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఒక బాబాయిని చంపిన వాడికి మేము ఓటేయాలా, అతను ప్రపోజ్ చేసిన ఆ వ్యక్తికి మేము ఓటేయాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మొన్న రాఖీ పండుగ అయింది. 2 చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెల్లోనూ కూడా ఒక చెల్లి కూడా వెళ్ళి రాఖీ కట్టే పరిస్థితి కూడా కనిపించలేదంటే ఆ చెల్లెల్నే భయపెట్టే పరిస్థితిలో ఉన్న వ్యక్తి, బలపరిచిన వ్యక్తికి మేము ఓటేయాలా అన్న ఆలోచనలో పులివెందుల ప్రజలు కూడా ఉన్నారు. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే, అంటే తల్లి మీద, చెల్లి మీద కూడా ఆస్తి కోసం కోర్టుకెక్కిన మనిషికి మనకి ఏం న్యాయం చేస్తాడని అతను బలపరిచిన వ్యక్తికి ఓటేయాలన్న ఆలోచనలో వీళ్ళు కూడా ఉన్నారు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేసుకోవాలి ఒకసారి. మనం ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల్లో అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయని ఊహాగానాలు చేసేసి ఎక్కడెక్కడో అంటే మేము గవర్నర్ని కలుస్తాం, కలవండి, మంచిదే, మీకున్న హక్కు ప్రకారం మీరు గవర్నర్ గారిని కలవాలి, గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఫ్యాక్ట్లు మాట్లాడండి. బయటకు వచ్చి కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా మాట్లాడొద్దు. మీరు మాట్లాడిన ప్రతి దానికి సమాధానం మా దగ్గర ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఎలక్షన్ బూతులు మార్చారని నాకు విషయం ఏంటంటే, అవినాష్ రెడ్డి గారు కూడా చదువుకున్నారు, ఇన్నిసార్లు ఎంపీ చేశారు, ఆయనకి ఎలక్షన్ రూల్స్ తెలుసు. పోలింగ్ బూత్ మార్చడంలో ఎవరి ప్రమేయం ఉంటుందన్న సంగతి ఆయనకి కూడా తెలియాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా చేశారు, ఒక సీఎం చేసిన వ్యక్తికి ఎలక్షన్ పోలింగ్ బూతులు మార్చాలంటే ఏం చేయాలి, ఎలా జరుగుతుందన్న సంగతి తెలియదా? ఈరోజు వచ్చి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేదానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లో కంపల్సరీగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు నచ్చిన వ్యక్తికి ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ అందరికీ తెలిసిందే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఇలా చేశాం కదా, మళ్ళీ ఇలా చేస్తారేమో అన్న ఎక్స్పీరియన్సెస్ కొన్ని ఉంటాయి. దాని నేపథ్యంలో అయినా ఆయన ఎక్కువగా దాన్ని ఏమంటారంటే ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాడు అనమాట. ఆయన అంటే దొంగ ఓట్లు అప్పట్లో తీసుకొచ్చి ఓట్లు వేయించిన ప్రయత్నం చేసింది, ఓట్లు వేయించింది ఆయనే. ఆ నామినేషన్లు చింపించింది ఆయన. సీఎంగా ఉండేటప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు నామినేషన్లు కూడా జరిగిపోయి చాలామందిని కొట్టారు, హత్యా ప్రయత్నాలు చేశారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజాలు. మేము ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. దీనిలో ఎటువంటి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ స్వచ్ఛందంగా, పులివెందుల, ఒంటిమెట్టలో ఉన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళకి నచ్చిన వ్యక్తికి ఓటేసుకునే హక్కు, ఆ అవకాశం కూడా గవర్నమెంట్ కల్పిస్తుంది. దానికి సంబంధించిన భద్రతా చర్యలన్నీ కూడా తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఏమని సార్ దౌర్జన్యాలు అంటే నాకు అదే అర్థం కానిది ఏంటంటే, అసలు ఈ దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం వైసీపీ వాళ్ళ డిఎన్ఏ అండి. వైసీపీ వాళ్ళ డిఎన్ఏలో అది ఉంది. దాడి, దౌర్జన్యం, వినాశనం, అవినీతి, ఇదంతా వైసీపీ డిఎన్ఏలో ఉంది.
నేను దాని గురించి మాట్లాడలే. ఈరోజు ఒకటి ఆలోచించండి, ఈ దాడులు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్పేదానికి ఎలక్షన్ కమిషన్ కూడా చూస్తుంది. ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కటి తెలుసు. మీరు ఎవరి మీదైనా కంప్లైంట్ పెడితే కంప్లైంట్ మేము తీసుకుంటున్నాం, కంప్లైంట్ మీద మేము కేసు ఫైల్ చేస్తున్నాం, అన్నీ కూడా క్లియర్గా జరుగుతున్నాయి. జరుగుతున్నా కూడా అక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే పులివెందుల్లో ఒక ఓటమి భయం అనేది వైఎస్ఆర్సీపీకి పట్టుకుంది. సో దాన్ని బేస్ చేసుకుని బయటికి ఏదో జరిగిపోతుంది అక్కడ అన్నది చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన 11 సీట్లు పడిపోయిన వెంటనే ఏమైనా ఈవీఎంలు తప్ప అన్నాడు. అంటే ఏదో రకంగా ఎవరో ఒకరి మీద నెపం నెట్టాలి. సో ఈరోజు మేమున్నాం కాబట్టి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం మీద నెపం నెట్టున్నారు. ఇవ్వనేయండి. ఏంటి ఓట్లు ఎన్ని కాదండి, మంత్రి ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా? ఇన్ఛార్జ్ మినిస్టర్ వెళ్ళకూడదా? వెళ్ళాలి కదా, వెళ్తాం కదా. ఎలక్షన్ మేము వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి దొంగ ఓట్లను అందులో పెట్టించో, లేకపోతే రకరకాల మనుషులను తీసుకొచ్చి అక్కడ ప్రచారాలు చేయించో మేమేం చేయలేదు. మీరు 10,000 ఓట్లు ఉన్నాయా, 1000 ఓట్లున్నా, 10,000 ఓట్లున్నా ఎలక్షన్ అన్నది యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. ప్రజాస్వామ్య పద్ధతి దానికి దేనికైనా వ్యతిరేకత ఏదైనా ఉందేమో చెప్పమనండి. ఈరోజు మాకు ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు రకరకాల మనుషులను తీసుకొచ్చుకుని చేయించుకుంటాము. కొంతమంది అయితే ఎలక్షన్ క్యాన్వాసింగ్లో సినీ యాక్టర్స్ని పిలిపించుకుంటారు, సీరియల్ యాక్టర్ని పిలిపించుకుంటారు, వాళ్ళకి నచ్చిన నాయకుని పిలిపించుకుంటారు, పక్క రాష్ట్రాల నుంచి నాయకులను పిలిపించుకుంటారు. అదంతా తప్పని చెప్పడానికి మీకండి, అది ప్రజాస్వామ్యం వాళ్ళకి ఇచ్చిన హక్కు. దాంట్లో మనకేంటి? విషయం ఏంటంటే సాక్షాత్తు సునీతమ్మ సొంత చెల్లెలు బయటకు వచ్చి మొన్న నిజంగా ఇంటర్వ్యూ చూస్తే ఆవిడ బాధ ఏంటన్నది నిజంగా అర్థమైంది. ఒక తండ్రిని కోల్పోయి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆవిడ న్యాయం గురించి పోరాటం చేసే పరిస్థితి. ఈ న్యాయం గురించి పోరాటం చేసే పరిస్థితి అనేటప్పుడు ఒక చిన్న లాజిక్ కూడా మనం అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు సొంత అన్నయ్య ఉన్నాడు సీఎంగా. ఇప్పుడు ఆవిడ పడుతున్న బాధ కూడా ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది కాబట్టి, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా మేము చేస్తున్నాం, మేము సహకరిస్తున్నాం ఎంక్వైరీకి. లాస్ట్ 5 ఇయర్స్ గోల్డెన్ పీరియడ్ మొత్తం పోయింది. సో అందుకే లేట్ అవుతుందన్న బాధ. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఆవిడ ఎంత బాధపడ్డారన్న సంగతి కూడా సొంత చెల్లెలే బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్ జన్మదిన సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎటువంటి వ్యక్తిని లాస్ట్ 5 సంవత్సరాలు సీఎం చేశారన్న సంగతి కూడా. తప్పలేదండి, ఎస్ తప్పలేదు. ఆవిడ బాధ, ఆవిడకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే తండ్రిని అంటే మామూలుగా ఏదో జబ్బు చేసో లేకపోతే ఏదో రకంగా చనిపోవడం అన్నది వేరు. తండ్రిని కళ్ళ ముందు తను అంత క్రూరంగా చంపేసరికి ఏ కూతురికైనా ఆ బాధ ఉంటుంది. అందులోని సొంత మనుషులే చేశారు ఈ పని అనేసరికి ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ పెయిన్ కొద్ది తను మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ ఆవిడకి ఆ హక్కు ఉంది.